సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బత్స అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. నమస్తే. రైట్. మా టీం ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చారు. ఈ మధ్య మన ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి ఈ క్రిప్టో బిట్ కాయిన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ లక్షన్నర వరకు వెళ్ళింది. ఇప్పుడు ఏదో మళ్ళీ కొంచెం ఏదో వెనక్కి వచ్చినట్టు స్వల్పంగా. లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా అసలు క్రిప్టోకి సంబంధించిన మాట ఎక్కడా వినిపించలేదు. ఒక 2-3 నెలల నుంచి మన ట్రంప్ గారు రావడం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ అందరి దృష్టి ఈ క్రిప్టో బిట్ కాయిన్ల మీదకి వెళ్ళింది కాబట్టి క్రిప్టో బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటి, అసలు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదు, మాకు క్రిప్టోకి సంబంధించి పెద్ద నాలెడ్జ్ లేదు, మేము క్రిప్టో వైపుకి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? గ్రేట్ క్వశ్చన్ అండి. క్వైట్ కామన్గా అందరి నుంచి, నా ఇన్వెస్టర్స్ నుంచి కూడా వచ్చే క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటంటే క్రిప్టో అనేది హైలీ వోలటైల్ యాసెట్. మామూలుగా మనము స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ని వోలటైల్ అని వన్ టైం వాడతాం. ఇది అది కాదు, మల్టిపుల్ వోలటైల్ యాసెట్. మీకు ఎంత ధైర్యం ఉండాలంటే, గుండె నిబ్బరం ఉండాలంటే, ఒకేసారి ఇవాళ నీ పెట్టిన 1,00,000 ఒక 1 డేలో 2 డేలో 50,000 అయ్యే అవకాశం కూడా ఉంది. అది చూసాము ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్. సో అండ్ ఆల్సో నీ 1,00,000 సడన్గా 2 లక్షలు కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. సో అటు పైన అప్పర్ సైడ్ టెంప్టేషన్, లోవర్ సైడ్ ప్యానిక్, రెండు మేనేజ్ చేసే వాళ్ళు కావాలి. సో క్రిప్టో ఈజ్ హైలీ వోలటైల్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అన్నది, దెర్ వాజ్ ఎ యూఫోరియా. మన ట్రంప్ వచ్చినప్పుడు మార్కెట్ సడన్గా లక్ష దాటేసింది, $1,00,000. బట్ 1,00,000 దాటేసింది. ఇప్పుడు మళ్ళీ 86,000కి వచ్చేసింది లాస్ట్ ఫ్యూ డేస్లో. ఫియర్స్. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ క్రిప్టో ఈజ్ అన్రెగ్యులేటెడ్. సో ఎటువంటి రెగ్యులేషన్స్ అనేది చాలా తక్కువ. మన ఇండియాలో అట్లీస్ట్ కొంచెం ఆర్బీఐ ఏంటంటే కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సేషన్, కొన్ని టాక్సేషన్ మీద తీసుకొచ్చింది. బట్ స్టిల్ ఆ అన్రెగ్యులేటెడ్ అనేది మాత్రం గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో మేజర్ డిసడ్వాంటేజ్ క్రిప్టోకి. ఎందుకంటే కాకపోతే యూస్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు కన్నా కూడా. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే యూస్ కేసెస్ ఏంటంటే టెక్నాలజీ ఫాస్టర్ అవ్వడానికి కానీ, క్రిప్టో అంటే ఓన్లీ బిట్ కాయినే కాదు, ఈథీరియం బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, మళ్ళీ ఎన్ఎఫ్టీలు కానీ. సో ఇవి అనేది టెక్నాలజీ రియల్ యూస్ కేసెస్ స్టార్ట్ అయ్యాయి. సో అది అయినప్పుడు క్రిప్టో పెరిగే అవకాశం ఉంది, క్రిప్టో యూజ్ పెరిగే అవకాశం ఉంది. సో దట్ పాజిటివ్ సైడ్ కూడా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రిప్టో ఈజ్ సపోజ్ టు బి ఆల్టర్నేట్ యాసెట్. ఆల్టర్నేట్ యాసెట్ ఏమంటామంటే ట్రెడిషనల్ యాసెట్స్ లైక్ ఈక్విటీ కానీ వేరేవైతే పని చేయనప్పుడు యూ గో ఫర్ ఆల్టర్నేట్ యాసెట్. బట్ మనం చూసుకుంటే ఇక్కడ దే ఆర్ ఎస్పెషల్లీ ఈ క్రిప్టో యాసెట్స్ క్రిప్టో రిటర్న్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాయి మార్కెట్ చూసుకుంటే దే ఆర్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు ఈక్విటీ మార్కెట్స్. దెన్ బేసిక్ పర్పస్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవ్వట్లేదు. సో బికాస్ దే ఆర్ ఈక్వల్లీ రిస్కియర్, ఈక్వల్లీ దే ఆర్ గోయింగ్. మన ఈక్విటీ మార్కెట్స్ పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతున్నాయి, అవి తగ్గినప్పుడు ఇవి కూడా తగ్గినాయి అన్నప్పుడు లైక్ గోల్డ్ ఈజ్ ఏ ఆల్టర్నేట్ యాసెట్. ఇట్ వర్క్స్ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూసుకుంటే మార్కెట్స్ పెరిగినప్పుడు గోల్డ్ స్టేబుల్ ఆర్ తగ్గిపోతూ ఉంటుంది, వేరే మార్కెట్స్ పడిపోయినప్పుడు గోల్డ్ ఈజ్ సేఫర్ యాసెట్. సో ఇట్స్ అన్ ఆల్టర్నేట్ యాసెట్. సో అట్లాంటి ఫీచర్ అయితే క్రిప్టోకి లేదు. సో అది ఫస్ట్, అదొక క్లాసిక్. ఇప్పుడు ఏమిటంటే కొన్ని రోజుల అబ్జర్వేషన్తో అది చూస్తున్నాం. సో దెన్ మీరు చెప్పినట్టు ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 200%, 300% సర్జ్ కూడా వచ్చింది. ఈవెన్ ఫ్యూచర్లో కూడా పాసిబిలిటీ ఉంది బికాస్ ఆఫ్ యూస్ కేసెస్ నేను చెప్పినట్టు. బట్ రెగ్యులేషన్ టైట్ అయిందనుకోండి, $1,00,000 నుంచి 30,000 పడిపోయినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. మనం చూసాము. సో ఇంతకుముందు రెగ్యులేషన్స్ వల్ల కొన్ని కంట్రీస్ లీగలైజ్ చేయలేదు, కొన్ని ఇబ్బంది పెట్టాయి. సో అలాంటప్పుడు చాలా ఇబ్బంది. సడన్గా నువ్వు సెల్ చేయడానికి ఎటువంటి మార్గం కూడా ఉండదు. సో అందుకోసమే ఈ లీగాలిటీ ఇల్లీగాలిటీ అనేది మొత్తం క్లియర్ అయ్యే వరకు ఎప్పుడూ ఇబ్బందే. అండ్ అందులో కూడా ఇంకొకటి ఏంటంటే క్రిప్టో అనేది మనం జనరిక్గా మాట్లాడుతున్నాము. దే ఆర్ సో మెనీ కాయిన్స్.
బిట్ కాయిన్ ఉంది, ఇథీరియం ఉంది, సొలానా ఉంది. సో ప్లెంటీ ఆఫ్ దెమ్. అన్నీ కూడా ఒకే రకంగా పర్ఫామ్ చేయట్లేదు. అక్కడ కూడా డైవర్సిటీ వచ్చేసింది అక్కడ కూడా. సో ఇన్ ద ఎండ్ చూసుకోవాల్సిందంటే ఇథీరియం వాజ్ ఏమంటారు యూస్ కేస్ ఎక్కువగా ఉంది, చాలా వాటిల్లో వాడుకోవచ్చు అనేది ఉండింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డూయింగ్ వెల్. బట్ ఇక్కడ చూసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు 3 పాయింట్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. 1, వొలటిలిటీ. నువ్వు తట్టుకోగలుగుతావా? నువ్వు నిద్రపోదాం అనుకుంటున్నావా రాత్రులు? నిద్రపోదాం అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్. బికాస్ నీ క్యాపిటల్ ఎప్పుడు ₹1,00,000 50,000 అవ్వదు, 40,000 అవ్వదు, 30,000 అవ్వదు ఓవర్ నైట్. సో యూ కెన్ స్లీప్ వెల్. ఓకే. వెరాజ్ క్రిప్టో క్యాన్ ఫాల్, వొలటిలిటీ క్యాన్ బి వెరీ వెరీ హై. ఒక సడన్గా ఒక పెద్ద సెల్ ట్రాన్సాక్షన్ అయితే పెరగచ్చు, ఒక సెల్ ట్రాన్సాక్షన్ తగ్గిపోవచ్చు. ఓకే. ఎవరైనా సడన్గా ఒక పెద్ద బయర్ వచ్చి ఒక పెద్ద కొనేసారనుకోండి, ప్రైస్ పెరగచ్చు. సో బోత్ సైడ్స్ ఆర్ పాసిబుల్. సో ఆ గుండె నిబ్బరము, ఆ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉంటే ఎస్ యూ క్యాన్. సో ఎంటర్ ఇన్ టు దాట్ వన్. సెకండ్, రెగ్యులేషన్. ఈ అన్సర్టెనిటీ ఆఫ్ రెగ్యులేషన్ ఈజ్ వెరీ 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 హై. మ్యూచువల్ ఫండ్స్కి అట్లాంటి అన్సర్టెనిటీ లేదు. సో నీకు స్టేబుల్గా ఉంటుంది, నీ సెబీ అప్రూవ్డ్, నీ డబ్బులు ఎక్కడ పోవు, నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని స్టేబుల్గా ఉంటాయి, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కామ్స్ అండ్ హ్యాక్స్. అవి మ్యూచువల్ ఫండ్ స్పేస్లో ఉండే అవకాశం ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది కదా, అసలు అవ్వదు. వెరాజ్ క్రిప్టోలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే లాట్ ఆఫ్ టెక్నాలజీ ఛాలెంజెస్. అందరికీ తెలియదు, కొద్దిమందికే తెలుసు. సో లాట్ ఆఫ్ ఫేక్ యాప్స్ కానీ, లాట్ ఆఫ్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఒక వ్యాలెట్లో పెట్టుకున్నావు, నువ్వు పాస్వర్డ్ స్ట్రాంగ్ పెట్టుకోలేదు, దేర్ మైట్ బి. ఆల్రెడీ చూసాం, వజీరెక్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ఉండింది మన దగ్గర, వ్యాలెట్ ఉండింది, దట్ వాజ్ హ్యాక్డ్. సో అండ్ చాలామంది కొద్దిమంది మర్చిపోతూ ఉంటారు వాళ్ళ వ్యాలెట్, అది గాన్ కేస్. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ స్కామ్స్ కానీ హ్యాక్స్ కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎవరికైతే టెక్నాలజీ ఛాలెంజ్ ఉంది, మనకు తెలియనప్పుడు బెటర్ అవాయిడ్ ఇట్. రాదర్ సంబడి హూస్ ఐటీ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు, దే నో వాట్ దే ఆర్ డూయింగ్, అలాంటప్పుడు చేయొచ్చు. కానీ ఎవరో పెట్టారని, ఎవరో ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఊర్లలో ఏం జరుగుతుందంటే కొత్తగా ఈ బిట్ కాయిన్ అనే వాళ్ళకి ఇప్పుడు వెళ్ళింది. సో చాలా మంది యాక్చువల్లీ అటువంటి కాయిన్ అనేది ఫ్లోట్ అవ్వకుండానే అమ్మడాలు కొనడాలు జరగడం వల్ల చాలా స్కామ్లు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఇంకా మేజర్గా సరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని నేను అండర్స్టాండ్ చేసుకున్నాను, ఈ రిస్క్స్ అన్ని నాకు తెలుసు, నేను ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు, ప్రొవైడెడ్ నీ హోల్ డబ్బులు మాత్రం, నీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మనీ మొత్తం మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇట్ హ్యాస్ టు బి కొంచెమే, నువ్వు అఫోర్డబుల్. అంటే నువ్వు బేసిక్లీ గ్యాంబ్లింగ్ కోసం పెట్టే డబ్బులు ఒక 5%, ఆ 10% ఆఫ్ పోర్ట్ఫోలియో మాత్రమే క్రిప్టోలో పెట్టండి. నేను చూశాను ఆల్రెడీ లైవ్, నా ఓన్ క్లయింట్స్తో చూశాను. ఓవర్ నైట్ 15 lakhs 20 lakhs పోర్ట్ఫోలియో వైప్ అవుట్ అయింది. ఏడుస్తూ ఫోన్ చేసిన క్లయింట్స్ కూడా చూశాను నేను. సార్ నేను అందులో పెట్టాను, ఓవర్ నైట్ ఆ కాయినే పోయింది కొన్ని కేసులు. ఫర్గెట్ అబౌట్. ఎందుకంటే ఇంకో ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు చాలా గ్రీడ్ వల్ల రకరకాల కొత్త కాయిన్స్ వస్తున్నాయి, వాటిని మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఇది బాగుంది, ఈ కాయిన్ బాగుంది, నువ్వు కొత్తగా నడిస్తే నీకు జనరేట్ అవుతుంది, మింట్ అవుతాయి కాయిన్స్, నువ్వు ఓన్లీ వాకింగ్ చేస్తే చాలు. దే ఆర్ సో మెనీ వేస్ పీపుల్ ఆర్ ఏంటంటే అవి నిజమా లేదా తెలియదు, టైమే చెప్తుంది. కొన్నింటికి సమాధానాలు యాక్చువల్లీ ఏంటంటే అవి ఎంత నిజంగా కనబడతాయంటే అది నిజమా అబద్ధమా కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఏంటంటే స్టిక్ టు నోన్ కాయిన్స్. ఎక్కడైతే మంచి ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉందో, లైక్ బిట్టారెంట్ కానీ, ఇథీరియం కానీ, సొలానో కానీ, ఒక 4-5 ఏవైతే మేజర్ ఉన్నాయో వాటికే స్టిక్ అవ్వండి. పేరు లేని కాయిన్లోకి ఎంటర్ అవ్వకపోవడం చాలా సేఫ్. డోంట్ చేజ్ ద రిటర్న్స్ కోసం చేజ్ చేస్తే ఉన్న డబ్బులు పోతాయి. ఓకే. సో అందుకోసం ఇది జాగ్రత్తగా ఉంటే మంచిది. అదర్వైజ్ మీరు క్రిప్టో ఆబ్వియస్లీ హైయర్ రిటర్న్స్ కాబట్టి, హైయర్ రిస్క్ కాబట్టి హైయర్ రిటర్న్స్ వచ్చాయి. మీరు చూసుకుంటే పాస్ట్ రిటర్న్స్ చూసుకున్నా 20% CAGR కూడా ఉంది. సో బట్ CAGR ఉన్నంత మాత్రాన అది స్ట్రేట్ అవే 20% కన్సిస్టెంట్గా లేదు. ఒక్కోసారి మైనస్ ఎక్కడికో పోయింది, మళ్ళీ పైకి వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ కప్ ఆఫ్ ద టీ కాదు. సో రిస్క్ చూసుకోవాలి, మనం తట్టుకునే శక్తి ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ మర్చిపోతారు ఏంటంటే టాక్సేషన్. అక్కడ లెట్స్ సే 20% రిటర్న్స్ వచ్చాయి, నీకు మ్యూచువల్ ఫండ్లో 14% వచ్చాయి. ఓకే. సో మీరు
అక్కడ 3 years పెట్టారు, ఇక్కడ 3 years పెట్టారు. ఇక్కడ 20% రిటర్న్లో మీరు ఎగ్జిట్ అయ్యారు క్రిప్టోలో. అయినప్పుడు స్ట్రేట్ అవే 30% ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద అక్కడ ఉంది స్ట్రేట్ అవే. సో యూఆర్ లూజింగ్ 30% ఆఫ్ యువర్ ప్రాఫిట్ స్ట్రేట్ అవే. సో ఇట్స్ నీకు అక్కడ 20%లో నీకు 30% పోతే మిగిలేదు ఎంత? సో సేమ్ 14%. సో అది చూసుకోవాలి. అందుకే నాట్ జస్ట్ ఓన్లీ రిస్క్ రిటర్న్సే కాకుండా ట్యాక్సేషన్ ఎప్పటి వరకు అయితే ఇలాగే ఉంటుందో యూ షుడ్ కన్సిడర్ వెదర్ ఐ షుడ్ ఇన్వెస్ట్ ఆర్ నాట్ అనేది ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. బట్ క్రిప్టో ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. చిన్న పోర్ట్ఫోలియో, వెరీ శాటిలైట్ కూడా కాదు, మైక్రో శాటిలైట్ లాగా 5% ఆఫ్ ద పోర్ట్ఫోలియో పెట్టుకుంటే ఏంటంటే అప్స్ అండ్ డౌన్ అయినా మన 95% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కాపాడతాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో దెర్ విల్ బి లాట్ ఆఫ్ అంటే వోలటిలిటీ ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి క్రిప్టోలో. సో అందుకోసం ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.